హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ మంత్ 25th నైట్కి అయితే మేము అరుణాచలం గిరి ప్రదర్శనకి అయితే పౌర్ణం పడింది. ఆ రోజు గిరి ప్రదర్శనకి అయితే తిరువెన్మల అరుణాచలం అయితే వెళ్ళాలనుకున్నాము. మేమైతే విజయనగరం నుండి రిజర్వేషన్ అయితే చేయించుకున్నాం ఫ్రెండ్స్. మాకు పర్ పర్సన్కి 650 రూపీస్ అయితే ట్రావెలింగ్కి ఛార్జెస్ అయితే ట్రైన్కి పడ్డది. ట్రైన్ 9 hours డిలే అవ్వడంతో మేము స్టేషన్లోనైతే హౌసీ అనేది కండక్ట్ చేసుకొని టైంపాస్కి అయితే కాసేపు హౌసీ అయితే ఆడుకున్నాం. రిమైనింగ్ వాళ్ళు అయితే స్లీపింగ్ మోడ్లోకి అయితే వాళ్ళు వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే 24th మార్నింగ్ 8:30కి అయితే మాకు ట్రైన్ అయితే వచ్చింది. ట్రైన్ మేము ఎక్కే ఎవరి సీట్లలో వాళ్ళు ఎక్కి మేము ట్రావెలింగ్ చేసినప్పటికీ మాకు లైఫ్లో వరస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ట్రైన్ జర్నీ అయితే ఫస్ట్ టైం అయితే అయ్యింది. ఎందుకంటే చాలా ప్లేసెస్కి వెళ్ళాం, బట్ ఇన్ అవర్స్ ట్రైన్ అనేది ఎప్పుడూ డిలే అవ్వలేదు. ఫస్ట్ టైం 9 hours ట్రైన్ అనేది డిలే అయింది. అక్కడికి మాకు 1 day అనేది వేస్ట్ అయిపోయింది. మేము వెళ్ళి అక్కడ రూమ్స్ అన్నీ తీసుకోవడానికి మాకు టైం సరిపోద్దని మేము చాలా కంగారు అయితే పడ్డాము. ఎందుకంటే మేము రూమ్స్ అవి ఆన్లైన్ బుకింగ్ అయితే చేసుకోలేదు. అక్కడికి వెళ్ళి తీసుకుందామని డిసైడ్ అయ్యాం. కాబట్టి మాకు చాలా అయితే 1 day వేస్ట్ అయిపోయినందుకు చాలా వెళ్ళాలని మేమైతే తర్వాత ట్రైన్ ఎక్కి ఎక్కడంతోనే మేము వాళ్ళందరూ కుదరలేదు. అలా ఎంజాయ్ చేసుకుని అదైతే టైం అయితే అలా లేట్ అవుతూ ఉంది. బట్ ఈసారి ఎలా అయినా వెళ్ళాలని గట్టిగా అయితే మేము నిర్ణయం తీసుకున్నాను. దానికోసం మా వాళ్ళు అయితే మొత్తం 22 members అయితే మేము వెళ్ళాము. వాళ్ళు పర్సంటేజెస్ అందరూ ఏవో ఒకటి చెప్తూ ఉన్నారు. బట్ కాకపోతే నేనైతే తప్పకుండా రావాలని స్ట్రాంగ్ డెసిషన్ అయితే తీసుకొని ఈసారి బయలుదేరడం జరిగింది. మేము కాట్పాడు వరకు అయితే మాకు ట్రైన్కి రిజర్వేషన్ అయితే జరిగింది. అక్కడి నుంచి మేమైతే అరుణాచలానికి అయితే బస్సు అయితే ఒకటి ఎక్కాము. బస్ ఎక్కాము. దానికైతే మాకు ఒక పర్సన్కి 60 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. అక్కడి నుంచి మేమైతే ఒక పర్సన్కి 200 ఛార్జ్ చేసి ఒక వెయిటింగ్ హాలు కమెండ్ రూమ్ కలిపి 1 personకి 200 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరిగింది. అది మాకు టెంపుల్కి వాకబుల్ డిస్టెన్స్లోనే మేము ఆ రూమ్ తీసుకోవడం జరిగింది. మేము వెళ్ళేటప్పటికే చాలా నైట్ అయిపోయింది. చాలా క్లౌడ్ ఎక్కువ ఉండడం వల్ల మాకు ఆటోస్కి కూడా నార్మల్ టైంలో 20 రూపీస్ ఛార్జ్ చేసే ఆటోస్కి అయితే అక్కడ 50 రూపీస్ ఛార్జ్ చేయడం అయితే జరిగింది. మేము మార్నింగ్ ఫ్రెష్ అయ్యి స్నానాలన్నీ కంప్లీట్ చేసుకొని మేము అరుణాచలం గిరి ప్రదర్శనకి అయితే స్టార్ట్ అయిపోయాము. మేము వెళ్ళినప్పటికీ ఇంకా పౌర్ణమి అయితే ఇంకొక 4 hours 5 hours అయితే పౌర్ణమి కంప్లీట్ అయిపోతుంది. ఈలోపే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలని తొందరలో మేమైతే గబగబా ఇంకేమీ టిఫిన్స్ అవి ఏమీ తినకుండా మేమైతే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. మనకి అగోండి అక్కడ చూపిస్తున్నారు కదా, కొండ చుట్టూ అయితే గిరి ప్రదర్శన ఇక్కడ కొబ్బరికాయ కొట్టి అయితే స్టార్ట్ చేయాలి. ఇక్కడే అందరూ మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తామో అక్కడి నుంచి అయితే ఎండ్ చేయాలి. మన విశాఖపట్నంలోనే మనకి గిరి ప్రదక్షిణ చేస్తాం కదా, ప్రతి ఇయర్ జరుగుతుంది. దానిలాగే కాకపోతే ఇక్కడ ఇయర్లీ వన్స్ జరిగితే ఇక్కడ మంత్లీ వన్స్ జరుగుతుంది. ఇక్కడ అఘోరాలతోనే అందరూ దిష్టిలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేక పూజలు కూడా అఘోరాల చేత అయితే జరుగుతున్నాయి. కానీ గిరి అనేది 14 kilometers ఉంటుంది. ఎంతో భక్తి శ్రద్ధలతో తిరిగినట్లయితే అరుణాచలేశ్వరుడు అయితే మనకి కరుణ అనేది మన మీద చూపిస్తారని ఇక్కడ వాళ్ళ యొక్క విశ్వాసంగా అయితే నమ్ముతున్నారు ఫ్రెండ్స్. ఈ అరుణాచలం మహత్యం అనేది చాలా విశిష్టమైనది. అదిగోండి టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే మీకు ఒక కండ కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేసి తిరిగి అక్కడికి వచ్చినట్టయితే మన గిరి ప్రదక్షిణ అనేది కంప్లీట్ అయింది. మనం వెళ్ళే మార్గ మధ్యంలో వివిధ గుడులు అయితే వివిధ గుడులు లింగాలు అష్టాదశ లింగాలు ఇలా చాలా అయితే ఉన్నాయి. వాటన్నిటిని దర్శించుకొని ఒక్కొక్కటిగా అయితే మనం వెళ్ళవచ్చు. మనకి ముందైతే గణపతి స్వామితో అయితే మనకి మన యొక్క గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ అవుతుంది. మనకు మార్గ మధ్యంలోని తినడానికి భోజనం సదుపాయాలు కానీ, వాటర్ సదుపాయం కానీ, వాష్రూమ్ సదుపాయాలు కానీ అన్నీ అయితే ఉన్నాయి. ఎవరు వరి అయితే అవనవసరం లేదు. మనకి
ఎక్కడైనా మజ్జిగ, ఇలాంటి లిక్విడ్స్, ఇలాంటివి అన్నీ కూడా మనకి అక్కడ సదుపాయాలన్నీ కల్పిస్తున్నారు వివిధ ట్రస్టుల వాళ్ళు. ఇక్కడ అనేది చాలా రకమైన ట్రస్టులు అయితే ఇక్కడ ఉన్నాయి. వాళ్ళకు తోచిన ప్రసాదాల రూపంలో వితరణ అనేది జనాలకి పంచుతున్నారు ఫ్రెండ్స్. ఫుడ్ విషయానికి వస్తే మనకి వెళ్ళే మార్గ మధ్యంలో ఫుడ్కి కానీ వాష్రూమ్స్కి కానీ అన్నీ సౌకర్యంగా ఉన్నాయి. బట్ మేమైతే చాలా ఎండలో నడవడం జరిగింది అన్నమాట. ఎండలో నడవడం వల్ల మాకైతే దాంట్లో మా బ్యాచ్లోని కొంతమంది సాక్స్లు అవి వేసుకున్నారు. మేమైతే మాత్రం నేను, మా మదరు, మా హస్బెండ్ ఎటువంటి సాక్స్లు వేసుకోకుండా అయితే నడిచాము. కాళ్ళు అయితే లైట్గా బొబ్బర్లు అయితే వచ్చాయి. ఇదిగోండి మీకు ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఈ ఆశ్రమంలో కూడా భోజన సదుపాయాలు అయితే కల్పిస్తున్నారు. తిరువనమయ్యల అనేది చాలా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ మనకి ఇది చూపిస్తే ఫైనల్లీ సక్సెస్ఫుల్లీ గిరి ప్రదర్శన అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదిగోండి ఇక్కడ ఫైనల్ గా కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చేస్తే గిరి ప్రదర్శన అయితే కంప్లీట్ అయిపోయిందంటే ఇది పౌర్ణమికి చేయాలని చాలా డేస్ నుంచి అనుకున్నాను. ప్రజెంట్ ఇప్పటికైతే ఇది కంప్లీట్ అయింది అన్నమాట ఫ్రెండ్స్. ఇదిగోండి టెంపుల్లో నైట్ అయితే మేము దర్శనానికి వెళ్ళాము. టెంపుల్ దర్శించుకునేటప్పటికి మాకు నైట్ అయితే 9:30 అయితే కావచ్చింది. టెంపుల్ వ్యూస్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఇదిగోండి ఇది టెంపుల్ ఎంట్రన్స్. లైన్లోకి వెళ్ళడానికి టెంపుల్లోకి మొబైల్ కూడా ఎలా ఉంది. మనం ఎక్కడైనా ఫొటోస్ అవి తీసుకోవచ్చు, కానీ గర్భగుడిలో మాత్రం ఫొటోస్ అయితే మనం తీసుకోకూడదు, యూజ్ చేయకూడదు. ఇంకా చుట్టుపక్కల ఎక్కడైనా మనం మొబైల్ని యూజ్ చేసుకోవచ్చు. టెంపుల్ వ్యూస్ అయితే చాలా 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 బాగున్నాయి. మనకి రాజగోపురం అయితే చాలా పెద్దదిగా అయితే ఉంది. అక్కడ వ్యూస్ అయితే ఇంకా బాగున్నాయి. పెద్ద నంది విగ్రహం కూడా ఉంది ఇక్కడ. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ లైఫ్లో ఒక్కసారైనా మనం అనేది అరుణాచలం వెళ్ళాలి. అది మనకి అరుణాచలం శివుడి యొక్క దర్శనం భాగ్యం అనేది మీ అందరికీ కలగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోస్ మీకు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి.